ఆడపిల్ల అనేది ఏనాటికైనా పరాయి పిల్లే కానీ మన పిల్ల కాదని నీకు తెలియదు కాదుగా. నిజమే, కానీ 10 నెలలు మోసి కన్నది నేనేనన్నది మర్చిపోగలనా అన్నయ్య? ఎన్నేళ్ళు పెంచి దాని భవిష్యత్తు తీర్చిదిద్దలేకపోయినన్న బాధ విడుచుకున్నాను. పిచ్చి తల్లి, పిల్లల్ని కనడంతో పాటు వాళ్ళ తలరాత కూడా రాయటం చేతనైతే ప్రతి తల్లి అమృతంతోనే రాస్తుంది. జీవితంలో కష్టం సుఖం అనుభవించిన దానివి నువ్వే ఇలా బాధపడితే ఎలా? ఏం చేయనన్నయ్య, నేను ఒకప్పుడు ఇలా ప్రవాహంలో కొట్టుకుపోతూ ఒడ్డును చేరుకోవడానికి గడ్డిపోచను పట్టుకున్నాను. అయినా అది నా పాలిట కల్పవృక్షమైంది. ఆ మహావృక్షం జరిగిన అనర్థానికి ఇప్పుడు ఊహిసలాడిపోతుంది. అన్నయ్య, నాకొక సాయం చేస్తారా? చెల్లెలివి, నువ్వు అడిగితే కాదంటానా? చెప్పమ్మా, ఏం చేయమంటావు? మీరు ఒకసారి వెళ్ళి శాంతిని కలుసుకుని ఎలా ఉన్నదో నాకు చెప్పండి. నేను ఇలా చెప్పానని మా వారితో మాత్రం చెప్పకండి. నేనేదో దిగులు పడిపోతున్నాను అనుకుంటారా? అలాగేనమ్మా, అలాగే. మాటలో పడి కాఫీ ఇవ్వడమే మర్చిపోయాను. ఒక నిమిషం ఉండండి, ఇప్పుడే కాఫీ తీసుకొస్తాను. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎంతసేపు వెళ్ళొచ్చి? జస్ట్ నౌ. బై బై, వ్యాపారం అనేది బాగా సాగుతుందా? ఈ సంపాదన అనేది సుడిగుండం లాంటిది. దాంట్లో చిక్కున్నామంటే మనకు మనంగా బయటపడాలన్నా బయటపడలేం ప్రసాదరావు. చాలా కరెక్ట్. మీరు నాకు సహాయం చేసి పెట్టాలి. ఏమిటి? నా బిడ్డ ఎలా ఉందో మీరు ఒకసారి చూసి చెప్పాలి. నేను ఎలాగో అదృష్టాన్ని మోసుకోలేను. దీనికి నువ్వు ఇంతగా చెలించిపోవటం బాగుండలేదు రంగా. చూడు, జీవితంలో ఎన్ని గాయాలైనా మనపలికింది కాలం ఒక్కటే. లోకం మారినా, సృష్టి అంతా మారినా ఆ నల్లరాయి మాత్రం కరగడు. అతడు నా కూతుర్ని వంచడమే కాదు, మమ్మల్ని తన గుమ్మం కూడా తొక్కదని శాసించాడు. మీరైనా ఒకసారి వెళ్ళి చూసేస్తే. వెళ్తాను, తప్పకుండా వెళ్తాను. లక్ష్మి, నేను ఇలా అన్నాను మాత్రం చెప్పకండి. తెలిస్తే నేను బాధపడుతున్నాను, తను ఇంకా బాధ. వెళ్ళొస్తానమ్మా. రాస్కెల్, నీ మొహం చూస్తేనే పాపం. ఎప్పుడు ఏడితే ఏడుపు కొట్టు మొహం. కొంపలు అడుగు పెట్టింది నేను చింతే. నోరు నొక్కుని పడుండు. ఊరికే మూలిగా అంటే వీపి చిట్లిపోతున్నాయి అనుకున్నావు. చిచి. ఓహో, మీరా? శాంతి, మీ డాడీ సీడీని పంపించినట్టున్నారు, చూడు. మావయ్య, ఏమిటమ్మా ఇది? కడిగిన ముచ్చల్లా ఉండేదానివి గుర్తుపట్టలేనంతగా మారిపోయావు. ఏమైందమ్మా? కూర్చోండి మావయ్య. మావయ్య, ఏమ్మా? డాడీ బాగున్నారా? బాగున్నారమ్మా. మమ్మీ? చూడమ్మా, ఎంతైనా అత్తవారిల్లు అమ్మఒడి లాంటిది కాదమ్మా. నిజానికి నిన్న స్థితిలో చూస్తే మీ డాడీ గుండె ఆగిపోతుందమ్మా. ఆడపిల్లను కన్న వాళ్ళకి అంత శుతిపెత్తని మనసు ఉండకూడదు మావయ్య. నేను పెళ్లి చేసుకున్న రోజే మా డాడీ గుండె రాయి అయిపోయింది. నిజానికి మీరు వచ్చారు కనుక సరిపోయింది. లేకపోతే నా క్షేమవార్త అయినా మా డాడీకి మమ్మీకి చెప్పేవారున్నారు.
అలా అనుకోకమ్మా. పిల్లలు ఏవైనా పొరపాట్లు చేసినా అవి ఎల్లకాలం తల్లిదండ్రుల మనసులో ఉండిపో. చూడమ్మా, వాళ్ళ మమకారాలకు సరిహద్దులు గీయటం ఎవరికీ సాధ్యం కాదు. నేనెవరిని నిందించడం లేదు మావయ్య. నేను చేతులారా చేసుకున్న అపరాధం ఇది. నా దురదృష్టానికి నేనే బాధ్యురాన్ని. పైగా నేనిప్పుడు ఒట్టి మనిషిని కూడా కాను. అలాగా? నిజమమ్మా? నాకింకా పుట్టింటి అడుగు పెట్టే యోగం లేదు. అలా అనుకోకమ్మా, అలా అనుకోకు. ఇన్ని బాధల్లో కూడా చల్లని వార్త చెప్పావు. వస్తానమ్మా, వెళ్ళొస్తాను. ముందు మావయ్య కాఫీ తీసుకొస్తాను. ఏమిటి నీ మావయ్యతో వచ్చి మనిషిని కానంటున్నా? అలా అని చెప్పి పుట్టింటికి వెళ్ళాలనుకుంటున్నావేమో. అదేం కుదరదు. వచ్చిన వాళ్ళందరికీ కాఫీలు ఇచ్చి మర్యాదలు చేయక్కర్లేదు. వెళ్ళమంటుంది నీకు కదా. మన రంగాను మీసాల పట్టుకునిలాగే మొనగాడు పుట్టబోతున్నాడమ్మా. ఇన్నాళ్ళకి నట్టింట ఉయ్యాలేసి అదృష్టం పట్టపోతుందన్నయ్య. ఏమండి, శాంతిని మన ఇంటికి తీసుకొచ్చి ఘనంగా సీమంతం జరిపిద్దామండి. ఏమిటండి ఆలోచిస్తున్నారు? అవునండి, దాని విషయంలో ఏ ముచ్చట తీరింది కనుక మన ఆశ ఇప్పుడు నెరవేరుతుంది. మనం నోరు తెరిచి అడిగిన దాన్ని వాళ్ళు పంపించారు. కడుపు పండిన వేళ కన్న తల్లిని చూసుకునే అవకాశం దానికి లేదు. ఇంతటి శుభవార్త విన్నా దాని ఇంటి కడుపు తొక్కే అదృష్టం నాకు లేదు. లక్ష్మి, నీకు అదృష్టం లేదా? ఎవరిన్ని ఆంక్షలు విధించినా నిన్నెవరూ ఆపలేరు. నీ కోరిక నేను నెరవేరుస్తాను. ఇది లోక విరుద్ధమైన సీమంతం ఆ ఇంట్లోనే జరిపిస్తాను. నాతో చెప్పకుండా, నాకు ఇష్టం లేకుండా మీ అబ్బను మీ అమ్మను రప్పించుకుని సీమంతో చేయించుకుంటావా? మీరు చేస్తున్న తప్పు. కూతురింటికి వచ్చి అల్లుడి మీద చెయ్యెత్తడం మర్యాద అనిపించుకోదు. ఏమిటి, తండ్రిని తప్పు పట్టేంత దాని అయ్యవా? తండ్రి అయినా తల్లి అయినా తప్పలేదు. ఎవరు చేసినా తప్పే. అసలు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? నేను రమ్మని పిలిచానా? శ్రీమంతం చేయమని నేను ఏమని అడిగానా? ఎంత మాట అన్నావే. చంద్రుడు వెన్నల్ని, పువ్వుల వాసన్ని అడిగేంత వరకు విరజమ్మకుండా ఉండవు. నేను కనిపించిన పాపవి నువ్వు తల్లి కాబోతున్నావని తెలియటంతో ఆనందం పట్టలేక నేనే నీకు ఈ వేడుక జరిపించాలని ముచ్చట పడ్డాను. నా ముచ్చట తీర్చడానికి వచ్చిన నా భర్తని తప్పు పడతారా? మీరు నాకు జన్మనిచ్చిన వాళ్లే కావచ్చు. అంత మాత్రాన నాకు 100 ఏళ్ల జీవిత సౌభాగ్యాన్ని ఇచ్చిన నా దైవం మీద చెయ్యెత్తితే నేను సహించి ఊరుకోలేను. నిన్ను మోసం చేసి రప్పించుకుని తాళి కట్టినవాడు, కక్ష సాధించాలని పుట్టింటి కూడా నిన్ను పంపించకుండా హింసిస్తున్నవాడు నీకు దేవుడయ్యాడు. ధర్మరాజు లాంటి నా భర్త నీకు విషయం అయ్యాడు. అంతేనా? నీ భర్త నీకెలా దేవుడవుతాడో నా భర్త నాకు అంతే. అయినా మీ ముచ్చట తీర్చుకోవడానికి నా కాపురంలో చిచ్చు చెప్తారా? నిన్ను నన్ను వేరు చేయడానికి మీ నాన్న ఎన్ని ఘోరాలైనా చేస్తాడు. పైకి ధర్మరాజు, కానీ మా నాన్నను మోసం చేసి
మా ఫ్యాక్టరీని సొంతం చేసుకున్నా నమ్మక ద్రోహి. ఇట్స్ మై టర్న్ మిస్టర్ రంగనాథ్. నీ ఇష్టం వచ్చేట్టు రంకులేయటానికి ఇదే నీ ఆఫీస్ కాదు, నా ఇల్లు. నీలాంటి రౌడీని చాలా మందిని చూశాను. నోరు మూసుకుని బయటికి వెళ్ళి. నువ్వు మనిషివా పశువా? కళ్ళుండి కూడా జరిగింది ఏంటో తెలుసుకోలేని గుడ్డివాడి, తల్లి బిడ్డల్ని వేరు చేయాలని ప్రయత్నించిన పాపాత్ముడి, కన్న మమకారానుకున్న విలువేంటో గుర్తించలేని కటాయవాడి. నన్ను వదలండి. మిన్ను విరిగి మీద పడినా నేను భరించగలను, కానీ నా భర్త మీద చేయవేసిన వాడిని నేను క్షమించలేను. నన్ను వదలండి. అమ్మా! 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 వద్దమ్మా, నన్ను అమ్మాని పిలవద్దు. ఆ పిలుపు వినాలని నేను పడ్డ ఆరాటానికి, మీతో నేను పొందిన ఆనందానికి క్షణం క్రితమే రుణం చేయిపోయింది. ఇలాంటి దుస్థితి ఏ తల్లి తండ్రులకు రాకూడదమ్మా. చూడమ్మా, నీ భర్త మమ్మల్ని గడప తొక్కద్దని మాత్రమే ఆజ్ఞాపించాడు, కానీ నేను ఇప్పుడు కడుపు మండి చెప్తున్నాను. నేను చచ్చి శవమైన తర్వాత కూడా మీ మొహల్లా చూపించకండి, మీ మొహల్లా చూపించకండి.